సినిమాలో వెంకటేష్ గారు ఒక 100% అయితే 100%లో ఒక 10-20% మాత్రం ఆర్య గారు తీసుకొచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ యాక్షన్ మూమెంట్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ కొత్తదనం ఉందన్న సినిమా అంతే. సంక్రాంతి పరిలో అంటే ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయిన గుంటూరు కారం ఒకటి, హనుమాన్ ఒకటి, సైంధవ్ ఒకటి. ఈ 3 సినిమాలు అయితే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్గా ఉందన్న. ఏది హిట్ అనేది అయితే నేను చెప్పలేను. ఎందుకంటే సైంధవ్ అనేది వచ్చేది ఫుల్ యాక్షన్ మూవీ, అలాగే హనుమాన్ సినిమా వచ్చి ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే ఎప్పుడు కొత్తదనం చూపించారు, దానిగా లెక్క చూపించరు. ఇప్పుడు వచ్చే గుంటూరు కారం ఏంటంటే ఓన్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ ఈ 3 సినిమాలు 3 డిఫరెంట్గా ఉన్నాయి. రేపు ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా ఒకటి రిలీజ్ అయినాక ఏది హిట్ అనే సినిమా అయితే నేను క్లియర్. నేను సైంధవ్ మూవీ చూసి వచ్చాను. సైంధవ్ మూవీ వెంకటేష్ గారికి ప్రెస్టేజ్ మూవీగా తీశారు శైలేష్ కుమార్ గారు. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆయనకి 75 మూవీ. ఆయన డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టరు. ఈ 2 మూవీలు తీశారు. సినిమా ఆయన మీద నమ్మకంతో ఆయనకి 75th మూవీ ఛాన్స్ ఇవ్వడం కూడా వెంకటేష్ గారి ఇది గ్రేట్నెస్. ఆ గ్రేట్నెస్కి తగ్గట్టుగా ఆయన కూడా అవకాశాన్ని నిలబెట్టుకొని సినిమా కూడా విభత్సంగా ఒక లెవెల్లో తీశారు. ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునే దీనిగా ఉంది సినిమా. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ గారి సినిమా అంటే మనందరం ఊహించుకునేది ఏంటంటే సెంటిమెంటు లేదా ఫ్యామిలీ కామెడీ ఉంటుంది అనే థాట్లో వెళ్తాము. ఇందులో సెంటిమెంటు అయితే ఉంది, తండ్రి కూతురు సెంటిమెంట్ ఉంది, కామెడీ లేదు. సెంటిమెంటు కూతురుకు వచ్చిన హెల్త్ ఇష్యూలో డ్రగ్ గురించి సోషల్ మీడియాకి కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా తీశారు. అది బాగుంది. అది మెసేజ్ ఓరియంటెడ్ మనం అందరం వినియోగించుకొని దానికి తగ్గట్టు పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అదే మెసేజ్. సినిమా బాగుందండి. ఆయన యాక్షన్ కానీ నవాజుద్దీన్ యాక్షన్ కానీ బాలీవుడ్ నుండి తెలుగులో తీసుకొచ్చి ఆయనకి అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా నిరూపించుకున్నారు. సినిమా ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10కి 9.5 అబోవ్ వచ్చాను. సినిమా చూశాను. అసలు వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్కి అయితే నేనైతే ఫిదా అయిపోయినా. అసలు లాంగ్ బ్యాక్ తర్వాత సినిమా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ గారు క్యారెక్టరైజేషన్ అయితే చాలా హైలైట్గా చూపించాడు అనమాట. కామెడీ లేకుండా ఒక సీరియస్ క్యారెక్టర్ అనేది చేశాడు. అదైతే చాలా బెటర్గా ఉంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో ఆర్య గారు ఉన్నారు. ఆర్య గారు కానీ ఏంటంటే వెంకటేష్ గారికి ఒక మంచి సపోర్టింగ్ రోలే చేశారనమాట. కథ ఏంటంటే మనకి డ్రగ్ ఉంటుంది, ఒక ఇంజెక్షన్ 17 కోట్లు. ఆ 17 కోట్ల వెనకాల ఎంత మాఫియా చేస్తున్నారు, ఎంత అన్యాయంగా దాన్ని చేస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని తీసుకోలేరు ఆ డ్రగ్ అనేది కథ అనమాట. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఇంకోటి మనకి ఏంటంటే నవాజుద్దీన్ విలన్ క్యారెక్టర్ కానీ చేశారనమాట. ఆయన గారి క్యారెక్టర్ కానీ చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ లాస్ట్లో మనకి ట్విస్ట్ ఏంటంటే విలన్ అతనే అనేది తెలిసిపోతుంది అనమాట. వెంకటేష్ గారి అసలు ఈ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే హైలైట్ అనే చెప్పొచ్చు. డైలాగ్స్ కానీ ఏంటంటే చాలా బాగున్నాయి అనమాట. ఈ సైంధవ్ని కానీ గెలికితే చావును గెలికినట్టు అనే కొన్ని సీన్స్ అయితే కంటి చూపుతోనే వణికిస్తాడనమాట విలన్ని ఫైట్ లేకుండా. అసలు అటువంటి యాంగ్రీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కొంచెం ల్యాగ్ కూడా అనిపిస్తూ ఉందన్నమాట. అది కొంచెం మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ చూసుకుంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది. మరీ బ్లడ్ చూపించడం, మరీ కత్తుల్ని ఎక్కడంటే అక్కడ దించడం కొద్దిగా లేడీస్కి చిన్నపిల్లలకి అది కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాం అన్నమాట. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు.